నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన తహసీల్దార్ శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపోత హెజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్య. 2 కార్లలో వచ్చి హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోడ్డు వేసిన నెల రోజులకే గుంతలు. సైదాపురం ప్రాంతంలో దెబ్బతిన్న తారు రోడ్డు. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో ఈ పరిస్థితి అంటూ వివరించిన టీడీపీ నాయకులు. ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ పీఠిక చదివి విద్యార్థులపై ప్రతిజ్ఞ చేయించిన న్యాయవాదులు తదితరులు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపోత హెజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు 2 కార్లలో వచ్చి హత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం టపాతోపోత హెజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్యకు గురి కావడం ఆ జిల్లాలో సంచలనం కలిగించింది. వెడలూరు మండలంలోని పల్లపల్లి గ్రామంలో ఉన్న దేవాలయం హెజ్రా నాయకురాలు హాసిని పూజలు చేసి తిరిగి వస్తుండగా టపాతోపు వద్ద 2 కార్లలో అటాక్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను నరికేశారు. 108 అంబులెన్స్లో నెల్లూరు అపోలో ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపు హాసిని మృతి చెందింది. శవ పంచనామా కోసం మృతదేహాన్ని నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున హెజ్రాలు ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసు బలగాలు మోహరించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 7:30-8 గంటల ప్రాంతంలో మానికల హాసిని అంటే పూర్వ పేరు సుధీర్, అతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు. ట్రాన్స్జెండర్గా ఉంటూ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు, కర్ణాటక, అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఉన్న డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు 9:45-10 గంటల ప్రాంతంలో టపాతోపు దగ్గర అండర్ బ్రిడ్జి పాసేజ్లోంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు. బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చారు. వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే మానికల హాసినిని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి, పదునైన ఆయుధాలతోటి, మారణ ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది. తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమ్మీడియట్గా కోవూరు సిహెచ్సికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సుమారు 11 ప్రాంతంలో. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపోరాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే నిందితుల ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు. నిందితుల ఆచూకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము. ఇప్పుడు పోస్ట్మార్టంకి రిక్వెషన్ పంపించున్నాము. ఈ పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి అక్కడ సొంత ఇల్లు ఉందని చెప్పి అక్కడికి తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో ఈ టీం ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది. తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ముద్దాయిల్ని సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదర్ చేసి పట్టుకుంటాం. పక్కన విలేజ్. నేను గత 35 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే నిన్న జరిగిన సంఘటన గురించి చాలా బాధాకరమైన విషయం ఇది. అకస్మాత్తుగా మేము ఒక దేవుడి కార్యకు పోయి రావడం ఏంది, 2 కార్లు అడ్డగించుకొని ఆ అమ్మాయిని ప్రాణాలు లేకుండా చేయడం ఏంది, చాలా బాధాకరం అనిపిస్తుంది. అసలు ఇది నిజమా కళ అనేది మాకు మేమే నమ్మలేని స్థితిలో ఉన్నాము. అయితే మా రాయలసీమలోకి ఒక 7-8 జిల్లాలకి
ఆవిడే హెడ్గా ఉండి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర వాయువు దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలు వర్షాలు పడుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. తుఫాను కారణంగా చిలకూరు తహసీల్దార్ శ్రీనివాసులు శివాబి న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. చిలకూరులో రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. మండలంలో గల తీర ప్రాంతాలకు సంబంధించి మరియు ఇక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మనకు ఈ నెల 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరియు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడమైంది. అదేవిధంగా సముద్రంలో వేటను కూడా నిషేధించడమైనది. అందరూ కూడా ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా మా గ్రామస్థాయి సిబ్బందిచే అందరినీ అప్రమత్తం చేయడమైంది. మన చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే చిల్లకూరు మండల ప్రజలు ఆ నెంబర్కు కాల్ చేయడము లేదా తహసీల్దార్ నెంబర్కు కాల్ చేస్తే వెంటనే అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితేనేమి, వారికి తుఫాను నుంచి రక్షించడంలో ముందస్తు చర్యలు తీసుకోవడం అయితేనేమి, వీటన్నిటి గురించి తెలియజేయబడును. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి భారీ వర్షాలు కురిసే టైంలో, ఈ టైంలో విద్యుత్ స్తంభాలు దగ్గరగా ఉండడం కానీ లేదా ఖాళీ మైదాన ప్రాంతాల్లో ఎత్తైన చెట్ల పక్కన నిలబడడం కానీ ఇటువంటివి ఏమి చేయకుండా ఎవరైనా సరే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి గృహాల్లో నివాసం ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము. ఆ విధంగా ఎవరైనా పేదలు వారి ఇళ్ళు కనుక కూలిపోయే స్థితిలో ఉంటే మాకు తెలియజేస్తే వారిని దగ్గరలో ఉన్నటువంటి తుఫాను సురక్షిత ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఉంచి ఈ తుఫాను సమయంలో ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ ఎక్కడ ఏం జరగకుండా చూసుకునే. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో హుండీలో నగదు లెక్కించారు. అలాగే సరుకుల కొనుగోలుకు పిలిచిన షీల్డ్ టెండర్లను వారు పరిశీలించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. గత 3 నెలలకు సంబంధించి హుండీలో ఉన్న నగదు ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధుల సమక్షంలో లెక్కించారు. 11,82,000 రూపాయల నగదు భక్తుల నుండి వచ్చిందని ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. అలాగే సరుకులకు నిర్వహించిన టెండర్లో భాగంగా అందిన షీల్డ్ టెండర్లను వారు పరిశీలించారు. ఈ హుండీ లెక్కింపులో దేవాలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం రాసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని న్యాయవాది అరవపార్వతయ్య తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న న్యాయవాదులు అరవపార్వతయ్య, మహబూబ్ బాషా తదితరులు విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. వివిధ పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది అరవపార్వతయ్య తదితరులు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని వారు వివరించారు. 11 సెషన్స్ తో 17 కమిటీల ద్వారా 15 మంది మహిళల సభ్యత్వంతో 299 మంది సభ్యులతో ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగ పరిషత్ చాలా డిస్కషన్స్, చాలా మార్పులు, చాలా చేర్పులు
ఇవన్నీ చేసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల వ్యవధిలో భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ క్రెడిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే ఎందుకు దక్కిందంటే వీళ్ళంతా సభ్యులందరూ ఎక్కువ మంది నామినల్ సభ్యులే, ఎక్కువ మంది కూడా పాల్గొనేవాడు కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ ప్రపంచంలో ఉండే దేశాలలో ఉండే అన్ని రాజ్యాంగాలు చదివిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ వన్ ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంతో విశిష్టం కలిగి ఉందన్నమాట. పరిపాలన అంశాలు కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్ష లేకుండా ప్రజలు దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగానికి ఎంతో కీలక పాత్ర అన్నమాట. అంతేకాకుండా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఏర్పాటైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. గత 7 శతాబ్దాలుగా జరిగిన మార్పులలో ప్రస్తుతం భారత రాజ్యాంగం 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 5 భాగాలుగా ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వేసిన రోడ్డు 3 నాళ్ల ముచ్చటగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పలు చోట్ల రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఈ క్రమంలో భాగంగా సైదాపురం ప్రాంతంలో వేసిన రోడ్డు నెల రోజులకే దెబ్బతినడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలో సుమారు 2 కిలోమీటర్ల మేర తార్ రోడ్డు నిర్మాణాన్ని నెల రోజుల క్రితం చేపట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక గుంతల రోడ్లు అవస్థలు తప్పని ప్రజలందరూ భావించారు. రోడ్డు నిర్మించిన నెల రోజులకే దెబ్బతింది. వర్షాలు కూడా కురియడంతో రహదారులు అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఇదే విషయమై టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే చొరవతో రోడ్డు నిర్మాణం జరిగిందని, కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. అధికారులు స్పందించి మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 20వ కిలోమీటర్ దగ్గర సైదాపురం మండలం ఎండ్ అవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్థానం సైదాపురం మండల తొలి దశలో ఉన్నాం. గత పాలనలో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అశ్రద్ధకు గురై కనీసపాటి మెయింటెనెన్స్ కూడా లేకపోగా, ఏ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు లేక ఈ రోడ్డు అస్తవ్యస్తమైపోయి వాహన చోదకులైతేనేమి, ప్రజలైతేనేమి అష్ట కష్టాలు పడినటువంటి పరిస్థితి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంబంధిత కలెక్టర్ గారు ఈ రోడ్డు పరిస్థితిని గమనించి తన నిధుల నుండి 2 కోట్లు మంజూరు చేయటం జరిగింది. 2 కిలోమీటర్ల ఈ అస్తవ్యస్త రోడ్డుని పునర్నిర్మించడం కోసం. ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ కారణంగా ఈ రోడ్డు నిర్మాణం జరగటం ఆపేయటం జరిగింది. అయితే ఎన్నికల తదనంతరం ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోడ్డు యొక్క పరిస్థితి, ఈ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సంబంధిత విషయాన్ని కొనసాగించడంలో భాగంగా, అలాగే గుంటల రహిత రోడ్ల నిర్మాణంలో భాగంగా సంబంధిత కలెక్టర్ నిధుల నుండి ఈ రోడ్డుని పునర్నిర్మించే విషయమై స్థానిక శాసనసభ్యులు చొరవ చూపించటం, అలాగే స్థానిక నాయకత్వం చొరవ చూపించటం మూలాన ఈ రోడ్డు పునర్నిర్మాణానికి నోచుకుంది. తద్వారా జూలైలో వేయవలసినటువంటి ఈ రోడ్డుని హడావిడిగా సంబంధిత కాంట్రాక్టర్ సెప్టెంబర్ ఆఖరి వారంలో మొదలెట్టి అక్టోబర్ 1, 2వ వారాల్లో, అంటే అతి తక్కువ సమయంలో కేవలం 15 నుండి 20 రోజుల లోపల ఈ రోడ్డు పూర్తి చేయటం జరిగింది. వాస్తవ కోణంలో సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి, అంటే సంబంధిత శాఖతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కండిషన్స్ కానీ, అలాగే సంబంధిత పనిలో ఉన్నటువంటి చర్యల్లో భాగంగా, అంటే ఎస్టిమేషన్లో భాగంగా చేయవలసినటువంటి పనులు కానీ, ఈ 2 విషయాల్ని పక్కన పెట్టి, అంటే
గత 4 ఏళ్లుగా దాత మల్లికార్జున్ రెడ్డి పేదలకు చేయూతందించడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రవి, రాము, గ్రానైట్ ప్రభాకర్, కేఆర్ఎం, పెంచలయ్య, నాగరాజు, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, మునిప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూడన్నా అందరూ చూడండి వచ్చి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నుండి జరుగుతున్న ఈ కార్యక్రమం మన కీర్తిశేషులు పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి పనక మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు ప్రతి నెల కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన దిగ్విజయంగా నడుపుతూ ఒక 15 మందికి నిరుపేదలకి 15 మందికి 18 రకాల పలసరుకులు అందజేస్తూ ప్రతి నెల ఎంతో కొంత వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నందుకు పనక శివకుమార్ రెడ్డి గారికి, పనక మల్లికార్జున రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల భాగంగా పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా మన పనక మల్లికార్జున రెడ్డి గారు మంచి దాతృత్వంతో ప్రతి నెలని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆయన ఎన్నో భవిష్యత్తులో కూడా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించిన ఈ నెలలో కూడా మన పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. ఇది ఆషామాషా విషయం కాదు. ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈ ఒక వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాడైనా కూడా మా మళ్ళీ మనుబోలులో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయని, అలాగే అదే రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. మనుబోలులోని దేవాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనుభవంలో మేము చేసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ప్రతి ఏటా కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు శుక్రవారం 29వ తారీఖున స్వామివారికి విశేషంగా ఉదయాన్నే రుద్రాభిషేకం, పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం గావించి విశేష అలంకరణలో స్వామివారి దర్శనం ఇవ్వబడుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. తదుపరి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున యావత్ మంది భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణానికి వేంచేసి స్వామివారిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. బయటండి గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం అయ్యప్ప మాలధారణ భక్త బృందం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని భజన చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన తహసీల్దార్ శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపోత హెజ్రాన్ నాయకురాలు హాసిని దారుణ హత్య. 2 కార్లలో వచ్చి హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోడ్డు వేసిన నెల రోజులకే గుంతలు. సైదాపురం ప్రాంతంలో దెబ్బతిన్న తారు రోడ్డు. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో ఈ పరిస్థితి అంటూ వివరించిన టీడీపీ నాయకులు. ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ పీఠిక చదివి విద్యార్థులపై ప్రతిజ్ఞ చేయించిన న్యాయవాదులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.